గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. అందులో భాగంగా మైసిగండిలోని దేవాలయ పరిధిలో ఈవో స్నేహలత, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి జమ్మి చెట్టును నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఏదైతే ప్రతి దేవాలయం దగ్గర ఒక జమ్మి చెట్టు ఉండాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ జమ్మి చెట్టును ఈరోజు ఈ మైసిగండి రామాలయ దేవాలయంలో ప్రాంగణంలో మరి ఈవో గారు, అదేవిధంగా ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ గారు, అదేవిధంగా తోటి మాజీ సర్పంచ్ గారు, మరి అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమన్వయకర్తల అందరి ఆధ్వర్యంలో ఇక్కడ నాటడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మరి యుద్ధాలకు వెళ్తున్నటువంటి సమయంలో వారు విజయానికి సంకేతంగా వారు యుద్ధంలో పాల్గొనేటప్పుడు ఏవైతే ఆయుధాలు ఉంటాయో ఆ జమ్మి చెట్టు పైన దగ్గర పెట్టి అక్కడ పూజలు నిర్వహించి యుద్ధాలకు వెళ్ళినటువంటి సందర్భంలో వారు విజయాలు సాధించినటువంటి కథలు మనకు పూర్వీకులు వివరించడం జరిగింది. మరి అంతటి విశిష్టమైనటువంటి జమ్మి చెట్టును ఈరోజు మా చేతులు ఇక్కడ ఉన్నటువంటి వారందరి చేతుల మీదుగా ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో నాటడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. మరి అవకాశం కల్పించినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారికి, అదేవిధంగా మరి దేవాలయ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈవో గారికి, మైసిగండి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున